గుడివాడ గుట్కాగాడు, ఆ గన్నవరం సైకోగాడు, రే వల్లభనేని వంశీ అక్కడ ఇక్కడ పారిపోయి దాక్కుంటా ఉన్నావంట. పేరుని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఎవ్వరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు. మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను, అరే మీరు అంత భయపడబాకండి. ఇందాక చెప్పినట్టు అవినాష్, రే నాని మీ ఇళ్ల మీదకి రాము, మీ కుటుంబ సభ్యులకి జోలికి రాము, కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి. రోజు ఇక మీదట నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి. మంచాల మీద పరుపుల మీద పడుకోవటం మానేసేయండి. రోజు కూడా నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వెస్ట్రన్ కమోడ్లు అవి మార్చి ఇండియన్ టాయిలెట్ పెట్టుకోండి. ఎందుకంటే అలవాటు చేసుకోవాలి, ఇండియన్ టాయిలెట్ అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా దొడ్డు బియ్యం, రోజు బిర్యానీలు పలావులు తినటం మానేసి దొడ్డు బియ్యం తినటం అలవాటు చేసుకోండి. అర్థమవుతుందా? అంతేకాకుండా రోజు నాన్ వెజిటేరియన్ కూడా మానేయాలరా మీరు అందరూ కూడా. రోజు నాన్ వెజ్ మానేయాలి. వారానికి ఒక రోజు, అది కూడా 200 గ్రాములు మాత్రమే తినటం అలవాటు చేసుకోండి. సెల్ ఫోన్లు మాట్లాడటం, నిమిషానికి ఒకసారి ఫోన్ మాట్లాడటం కూడా మానేసేయండి రా బాబు. ఎందుకంటే రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానానికి. అక్కడ వారానికి 2 సార్లే ఫోన్ టోకెన్లు ఇస్తారు. కాబట్టి ఈ చేతిలో ఫోను, ఈ చేతిలో ఫోన్ పెట్టుకుని ఈ చెవిలో ఒక ఫోను, ఇవన్నీ మానేయండి రా బాబు. కుదరదు ఇవన్నీ. వారానికి 2 ఫోన్ టోకెన్లే మీకు ఇచ్చేది. 2 సార్లు మాత్రమే మీరు మాట్లాడగలిగేది. అంతేకాకుండా సాయంత్రం 6 గంటల తర్వాత ఏదో గదిలోకి వెళ్ళి మీకు మీరే తలుపేసేసుకోండి. ఎందుకంటే జైల్లో మీకు తెలుసు కదా, సాయంత్రం 6కి సెల్ లాకప్లో తాళం వేస్తే మళ్ళీ ఉదయం 6 గంటలకే మళ్ళీ తెరిసేది. కాబట్టి ఈ సైకో బ్యాచ్ మీరందరూ సాయంత్రం ఏదో గదిలోకి 6 అవగానే ఏదో గదిలోకి వెళ్ళి తాళం వేసుకుని ఉండటం అలవాటు చేసుకోండి. అంతేకాకుండా ఈ ఏసీలు గీసీలు ఇలాంటివన్నీ కూడా మొత్తం కట్ చేసుకోండి. కాబట్టి ఇవన్నీ అలవాటు చేసుకోండి, ఎందుకంటే అవసరం. అరే అవినాష్, ఇవన్నీ అవసరం నాన్న. నీలాగా ఇళ్ల మీద పడి నా ఇంటి మీదకి వచ్చావు, నా ఇల్లు మొత్తం ధ్వంసం చేశావు, నా బిడ్డని, నా 8 సంవత్సరాల బిడ్డని భయపెట్టావురే నువ్వు. కానీ నీలాగా అటువంటి సైకో పనులు నేను చేయను. నీలాగా అటువంటి సైకో లక్షణాలు నాకు లేవు. మా నాయకుడు మాకు సంస్కారాన్ని నేర్పించాడు. కాబట్టి అటువంటి పనులు మేము చేయం. అమ్మా లక్ష్మి గారు, మీకు అదేవిధంగా అవినాష్ గారు, అర్ధాంగి గారు కూడా చెప్తా ఉన్నా, మీరేం భయపడొద్దమ్మా, మీరు స్వేచ్ఛగా ఉండండి. కానీ ఈ అవినాష్ అనే పిల్ల సైకో చేసినటువంటి పాపాలకి వాడు అనుభవించక తప్పదు. కాబట్టి ఇంట్లో నేల మీద పడుకోబెట్టడం అలవాటు చేయండి అమ్మా. అరే జగన్ రెడ్డి, నీకు కూడా చెప్తా ఉన్నా, నువ్వు కూడా ఈ రోజు నుంచి నేల మీద పడుకో, దొడ్డన్నం తినటం అలవాటు చేసుకో, ఇండియన్ టాయిలెట్ వాడటం అలవాటు చేసుకో, రోజు నాన్ వెజిటేరియన్ మానేసే, పొద్దస్తమానం ఫోన్లు మాట్లాడటం మానేసే, 6 గంటల తర్వాత తలుపులు వేసుకోవటం అలవాటు చేసుకో. ఇది మాత్రం నీకు ఆల్రెడీ అలవాటు రా బాబు. ఇది కొత్తగా నువ్వు అలవాటు చేసుకోవక్కర్లా జగన్ రెడ్డి. ఎందుకంటే మామూలుగానే నువ్వు 6 గంటల తర్వాత ఎవరితో మాట్లాడడం అంట. మిగతా వాళ్ళు అయితే అలవాటు చేసుకోవాలి, కానీ నువ్వు అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మామూలుగానే 6 తర్వాత తమరు క్లోజ్ కదా, తలుపులు వేసేసుకుంటారు తమరు. కాబట్టి అది నువ్వు కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన పని లేదు. గతంలో ఉన్నావు, జైల్లో 16 నెలలు ఉన్నావు, కానీ గ్యాప్ వచ్చింది కదా. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇటువంటివన్నీ అలవాటు చేసుకుంటే మంచిది. ఎవడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిజమైనటువంటి ఐపీఎస్, నిజమైనటువంటి పోలీస్ అధికారి డ్యూటీలో ఉంటే ఏ రకంగా ఉంటుందో రుచి చూపిస్తాం. మీ యొక్క పిల్ల సైకో గ్యాంగ్ అంతా కూడా చెప్పండి,
ఈ అవినాష్ గారికి కానీ, గుట్కా నానికి కానీ, వంశీకి కానీ వీళ్ళందరికీ చెప్తా ఉన్నా, మీ వెనకమాలు తిరిగే పిల్ల సైకో మోకలు ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎక్కడెక్కడ దాక్కున్నా బయటికి ఈడ్చుకొస్తాం. ఇంకా కూడా ప్యాంట్లు దడుపుకోవటం మీకు కష్టంగా ఉంటే చెప్పండి, డైపర్లు పంపిస్తా. మార్కెట్లో ఎడల్ట్ డైపర్లు చాలా పెద్ద ఎత్తున దొరికితే నేనే కొని పంపిస్తా. పంపించమంటావు గుణదలా? ఏమో అవినాష్, ఎన్ని ప్యాకెట్లు పంపించమంటావు నీకు డైపర్లు? భయపడాల్సిందే, చట్టానికి భయపడి తీరాల్సిందే. గాంధీ అన్నయ్య పైన జరిగినటువంటి దాడిని మర్చిపోతాం మేము? నా బిడ్డ పైన జరిగినటువంటి దాడి ఎన్ని రాత్రులు ఉలిక్కిపడి లేచిందా నా బిడ్డ? ఏరా అవినాష్, ఎన్ని రాత్రులు భయపడి ఉలిక్కిపడి లేచిందో నా బిడ్డ నాకు తెలుసు. వదిలిపెడతావా నిన్ను? చట్టానికి లోబడి చట్ట పరిధిలో నువ్వు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది. నువ్వు విజయవాడలో గుణదల దొడ్డిలో నువ్వు చేసినటువంటి సెటిల్మెంట్లు, నువ్వు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది. ప్రతి ఒక్క వైసీపీ సైకోగాడు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది. రేపు అవన్నీ కూడా బయటకు తీస్తాం. చట్టపరంగానే మీ అందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఖబర్దార్. ఈ రకంగా ఇంకా కూడా మా ఇష్టానుసారం దారుణాలకి తెగబడతామంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడేటటువంటి ప్రభుత్వంలో పోలీసు శాఖ చూస్తూ కూర్చోదు. ఇవాళ కొత్తగా పోలీసులపైన ఏంటి దగ్గర ప్రేమ ఒలకబోస్తా ఉన్నారా? పోలీసులు అసలు ఏం యాక్షన్ తీసుకోవట్లేదండి, వాళ్ళకేదో వాళ్ళ చేతులు కట్టేశారండి. మీరు పోలీసులపైన చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి? మొన్న ఈ మధ్యన చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఒక పోలీస్ కానిస్టేబుల్ని గుద్ది చంపేశారు చెక్ పోస్ట్ దగ్గర. ఆ రోజున గుర్తుకు రాలేదా మీకు పోలీసు? గూడూరు నరేంద్ర కుమార్ నంద్యాలలో ఆయన అత్యంత దారుణంగా హత్య చేసి చంపారు. ఆ రోజున గుర్తుకు రాలేదా మీకు? పోలీసుల పైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా పమిడి ముక్కల్లో మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్నటువంటి పోలీసుల పైన అక్కడ ఉన్నటువంటి వైసీపీ సర్పంచ్ దాడి చేస్తే కానిస్టేబుల్ బాలకృష్ణ తల పగిలిన రోజున మీకు పోలీసు యొక్క గౌరవం గుర్తుకు రాలేదా? నందిగం సురేష్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి దౌర్జన్యం చేసి ఫర్నిచర్ పగలగొట్టి పోలీసుల పైన దాడి చేసిన రోజున పోలీస్ వ్యవస్థ యొక్క గౌరవం మీకు గుర్తుకు రాలేదా? సిదిరి